తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, కృష్ణా, ఏలూరు, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో భూమి స్వల్పంగా కంపించింది. ఉదయం 7:30 సమయంలో 2 సెకన్ల పాటు భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై 5.3 తీవ్రత నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ అధికారులు ప్రకటించారు. వివిధ ప్రాంతాల్లో నమోదైనటువంటి సీసీ ఫుటేజ్ ను మనం చూస్తూ ఉన్నాం. అలాగే సెల్ ఫోన్ రికార్డింగ్స్ ను మనం చూస్తూ ఉన్నాం. వివిధ ప్రాంతాల్లో భూమి కంపించినటువంటి దృశ్యాలు ఈ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. 2 నుంచి 8 సెకన్ల పాటు ఆయా ప్రాంతాల్లో భూమి కంపించినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా వరంగల్, ములుగు జిల్లా ఐలవరం దగ్గర ప్రస్తుతం భూకంప కేంద్రం ఉంది. అక్కడి నుంచి సుమారుగా 200 నుంచి 250 కిలోమీటర్ల రేడియస్లో భూకంప తీవ్రత ఉన్నట్టుగా కనపడుతోంది. దగ్గర ప్రాంతాల్లో కొంచెం ఎక్కువగా, దూర ప్రాంతాల్లో కొంచెం తక్కువగా నమోదైంది. ఇక హైదరాబాద్ విషయానికి వచ్చినట్లయితే హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో ప్రజలు భూకంపాన్ని ఎక్స్పీరియన్స్ చేసినట్లుగా ఎన్టీవీకి తెలియజేశారు. ప్రస్తుతం హైదరాబాద్లోని మెజారిటీ అంటే దాదాపు 80 నుంచి 90% ప్రాంతాల్లో భూమి కంపించింది. కానీ చాలా స్వల్ప స్థాయిలో 2 నుంచి 4 సెకండ్ల పాటు మాత్రం భూమి కంపించినట్టుగా తెలుస్తోంది. ఇక తెలంగాణలోని జిల్లాల్లో చూసినట్లయితే ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్ ఈ జిల్లాల్లో ప్రధానంగా భూమి ఎక్కువగా కంపించింది. అలాగే నల్గొండ జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో భూమి కంపించినట్టుగా తెలుస్తోంది.